అందరికీ వందనం. ఈరోజు అనగా నవంబర్ 30, 2025 ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ఒకటి అడ్డం, ఒక కీటకం. రాజమౌళి సినిమా. 2 అక్షరాలు రావాలి. ఈగా సరిపోతుందండి. తర్వాత ఒకటి నిలువు, శివుడు. 4 అక్షరాలు రావాలి. శివుడికి చాలా నామాలు ఉన్నాయండి, కానీ మనకు ఇక్కడ ఈ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఈశ్వరుడు సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం, జేబు గుడ్డ, కర్చీఫ్. 3 అక్షరాలు రావాలి. మనకు రు మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి రుమాలు సరిపోతుందండి. తర్వాత 7 నిలువు, చెలియా. 3 అక్షరాలు రావాలి. మనకి ఇక్కడ చెలువ అని రాస్తే సరిపోతుందండి. చెలువ అన్న చెలియా అన్న ఒకటే అర్థము. తర్వాత 7 అడ్డం, చక్కెర పంట. 3 అక్షరాలు రావాలి. మనకు చే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చెరకు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, అర్ధాంగి. 2 అక్షరాలే రావాలి. మనకు 2వ అక్షరం చెరకులో రా వచ్చింది కాబట్టి దార సరిపోతుందండి. దార అంటే భార్య అని మనందరికీ తెలిసిన అర్థమే. తర్వాత 8 నిలువు, శిరోజాలు. 3 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరం కు వచ్చింది కాబట్టి కురులు సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం, అప్పిచ్చిన వాడు. 4 అక్షరాలు రావాలి. మనకు రు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుణదాత సరిపోతుందండి. తర్వాత 4 నిలువు, చక్కెర. 4 అక్షరాలు రావాలి కాబట్టి పంచదార సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం, వంక, సాకు, మిష. 2 అక్షరాలు రావాలి. మనకు 2వ అక్షరం పమ్ము వచ్చింది కాబట్టి నెపం సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం, చరించేది, భూలోకం. 4 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరంగా చా వచ్చింది. చరాచరం అంటే ఇక్కడ సరిపోతుందండి. చర అంటే కదిలేవి, అచరం అంటే కదలేవి కావు అని అర్థం. అంటే ఈ 2 భూమి మీద ఉంటాయి కాబట్టి భూమికి చరాచరం అనే పేరు వచ్చిందంట. ఇది ఈ వారమే నేను తెలుసుకున్న కొత్త పదం అండి. అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 5 నిలువు, గడ్డి పరక, సన్నటి దారం. 2 అక్షరాలు రావాలి. మనకు 2వ అక్షరంగా చా వచ్చింది కాబట్టి పోచ సరిపోతుందండి. మామూలుగా మనం గడ్డి పోచ అంటాం కదా, అలా అన్నమాట. తర్వాత 11 నిలువు, ముగ్గు. 4 అక్షరాలు రావాలి. మనకు రం మొదటి అక్షరంగా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి రంగవల్లి సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం, గసగసాలు. 3 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరంగా గా వచ్చింది. అంటే ఈ గసగసాలను 3 అక్షరాల్లోనే తెలపాలి కాబట్టి మనం గసాలు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 12 నిలువు, తెలుగు మాసాలలో చివరిదే కానీ గా ఒత్తు లోపించింది. 3 అక్షరాలు రావాలి. తెలుగు మాసాలలో చివరిది ఫాల్గుణ మాసం, కానీ గా ఒత్తు లోపించింది అన్నారు కాబట్టి మనం ఇక్కడ ఫాలునం అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం, దుర్గుణం. 4 అక్షరాలు రావాలి. అవగుణం అంటే సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే క్లూస్ ఆధారంగా తెలుసుకున్న కొత్త పదం అండి. ఇక్కడ చూడండి 16 నిలువు, వ్యవసాయం. 2 అక్షరాలు. మనకు 15 అడ్డం 19 అడ్డం చేయడం వల్ల సాగు అనే పదం అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. తర్వాత 17 అడ్డం, హొయలు, కులుకు, చిన్నెలు. 3 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరంగా వా వచ్చింది కాబట్టి వగలు సరిపోతుందండి. తర్వాత 18 నిలువు, ఒడ్డు, గణం. 2 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరంగా గా వచ్చింది కాబట్టి గట్టు సరిపోతుందండి.
అలాగే ఈరోజు ప్రశ్నలో గణం అంటే గట్టు అని నేను కొత్త పదం తెలుసుకున్నానండి. తర్వాత 20 నిలువు పాండవులు ఎందరు? 4 అక్షరాలు మనందరికీ తెలిసిందే, పాండవులు 5. తర్వాత 24 అడ్డం కత్తివాదర వాడి 3 అక్షరాలు రావాలి, పదును సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం ఎదుగు దది 3 అక్షరాలు రావాలి, దది అంటే పెరుగు, అలాగే ఎదుగు అనే దానికి కూడా సరిపోతుంది కాబట్టి 31 అడ్డం పెరుగు. తర్వాత 31 నిలువు వివాహం 2 అక్షరాలు రావాలి, మనకు ఆల్రెడీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పెళ్ళి సరిపోతుందండి. తర్వాత 32 నిలువు రహస్యంగా చెప్పుకునే ముచ్చట్లు 5 అక్షరాలు రావాలి, మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గుసగుసలు సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం చారుడు 2 అక్షరాలు రావాలి, వేగు సరిపోతుందండి. తర్వాత 38 నిలువు తరుణం సమయం 2 అక్షరాలే రావాలి, వేళ సరిపోతుందండి, మనకు వే ఆల్రెడీ వచ్చింది కాబట్టి. తర్వాత 41 అడ్డం మందమైనది 4 అక్షరాలు రావాలి, దళసరి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 41 నిలువు సత్తా ఊపిరి 2 అక్షరాలే రావాలి, అంటే ఈ రెండిటికి సరిపోయే పదం రావాలి, మనకు మొదటి అక్షరంగా దా వచ్చింది కాబట్టి దమ్ము సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం మంచి నడవడిక కలిగిన స్త్రీ 4 అక్షరాలు రావాలి, మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సచరిత సరిపోతుందండి. తర్వాత 33 నిలువు సమృద్ధి పుష్కలం 3 అక్షరాలు రావాలి, విరివి సరిపోతుందండి ఇక్కడ, ఎందుకంటే మనకు రెండో అక్షరంగా రీ వచ్చింది కాబట్టి. తర్వాత 33 అడ్డం విజయం 3 అక్షరాలు రావాలి, ఇక్కడ విజితం అని రాస్తే సరిపోతుందండి, ఇది కూడా నేను క్లూస్ ఆధారంగా తెలుసుకున్న కొత్త పదం అండి. విజితం అంటే విజయం గెలుపు అని అర్థం వస్తుందంట. తర్వాత 21 నిలువు పరమేశ్వరి అంబ 5 అక్షరాలు రావాలి, అంటే పరమేశ్వరి అంటే పార్వతీదేవి ఇంకొక నామం అండి, అమ్మవారికి 1000 నామాల పైన ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ సరిపోయే నామం వచ్చి అపరాజిత అనే నామం అయితేనే మనకి ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం అవిశ్వాసం 5 అక్షరాలు రావాలి, మనకు పా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి అపనమ్మకం సరిపోతుందండి. తర్వాత 22 నిలువు విక్రయించకు 3 అక్షరాలు, అంటే అమ్మవద్దు అని అర్థము కాబట్టి అమ్మకు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం పుష్పం 3 అక్షరాలు రావాలి, మనకు కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుసుమం అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 26 నిలువు దేవకి అన్న 3 అక్షరాలు, కంసుడు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 27 అడ్డం 2 అంకెల అతి చిన్న సంఖ్య 2 అక్షరాలే రావాలి, 10 సరిపోతుందండి, అంటే 2 అంకెల నంబర్ స్టార్ట్ అయ్యేది 10 నుంచే కాబట్టి 10 2 అంకెల చిన్న సంఖ్య. తర్వాత 28 నిలువు చింత బెంగ 3 అక్షరాలు రావాలి, మనకు ది మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దిగులు సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం పొలం దున్నేటప్పుడు కర్రు వల్ల ఏర్పడే రేఖ పోలిక 2 అక్షరాలు రావాలి, ఇది క్లూస్ ఆధారంగా నేను తెలుసుకున్న కొత్త పదం అండి, చాలు అనే పదం అయితే ఇక్కడ సరిపోతుంది. తర్వాత 34 నిలువు పంక్తి భోజనం బువ్వపు బంతి 4 అక్షరాలు రావాలి, చాపకూడు అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి,
ఈ పదం కూడా నేను క్లూస్ ఆధారంగానే ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో ఒక పదం అండి. తర్వాత 37 అడ్డం చెక్కిలి 2 అక్షరాలు రావాలి. చెంప సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 40 అడ్డం స్నేహం సఖ్యం 2 అక్షరాలే రావాలి. మనకు మొదటి అక్షరంగా కు వచ్చింది. కూర్మి అంటే స్నేహం అనే అర్థం వస్తుందండి. దాన్ని మనం కూర్మి అని కూడా రాయొచ్చు. కూర్మి అన్న కూర్మి అన్న ఒకటే. తర్వాత 43 అడ్డం రజ్జువు 2 అక్షరాలు రావాలి. ఇది మనందరికీ తెలిసిన కొత్త పదమే. తాడు సరిపోతుందండి. తర్వాత 43 నిలువు పొల్లు తప్ప తరక 2 అక్షరాలు రావాలి. అంటే ఈ మూడిటికి సరిపోయే మీనింగ్ వచ్చే ఒకే ఒక పదం ఏది అంటే తాలు అంట అండి. అది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 45 అడ్డం భార్య 2 అక్షరాలు రావాలి. మనకు 2వ అక్షరంగా లు వచ్చింది కాబట్టి ఆలు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 36 నిలువు రాజు పరిపాలకుడు 3 అక్షరాలు రావాలి. ప్రభువు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 39 అడ్డం నాథుడు 3 అక్షరాలు రావాలి. మనకు భూ 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి విభుడు సరిపోతుందండి. తర్వాత 39 నిలువు వ్యతిరేకం 3 అక్షరాలు రావాలి. మనకు వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి విరుద్ధం సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం అప్పు చేబదులు 3 అక్షరాలు రావాలి. అరువు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 42 నిలువు అగ్రజుడు 2 అక్షరాలు రావాలి. అన్న సరిపోతుందండి. తర్వాత 44 అడ్డం సంసిద్ధం 3 అక్షరాలు రావాలి. సన్నద్ధం సరిపోతుందండి ఇక్కడ. ఇంకా ఇప్పుడు ఏకాక్షర గడులను చూద్దామండి. 6 అడ్డం అడ్డం 27తో భద్రం. అడ్డం 27 మనకేమొచ్చింది 10 అని వచ్చిందండి. సో 10తో భద్రం అంటే పదిలం. కాబట్టి మనం ఇక్కడ లం అనే ఒక అక్షరం రాస్తే సరిపోతుందండి 6 అడ్డానికి. అలాగే 29 అడ్డం అడ్డం 6తో రావణ రాజ్యం 1 అక్షరమే రావాలి. అడ్డం 6 మనకు లం వచ్చింది కాబట్టి లంక సరిపోతుందండి. అంటే 29 అడ్డానికి మనం కా అనే 1 అక్షరం రాస్తే చాలండి. ఇక చివరిగా 46 అడ్డం అడ్డం 29తో అవివాహిత 1 అక్షరమే రావాలి. అడ్డం 29 మనకు కా వచ్చింది కాబట్టి కన్య సరిపోతుందండి. అంతేనండి. పద వినోదం లేదా పదకేలి పూర్తయిపోయింది. ఈ వారం నాకు తెలిసి చాలా కొత్త పదాలు వచ్చాయి. అలాగే నా ఈ సమాధానాలు గాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో మిగతా అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేయండి. అలాగే జయసాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకుల సమాధానాలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయసాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.